హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కాళోజీ నారాయణరావు యూనివర్సిటీలో అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సులు గురించి మనం ఆన్లైన్లో ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి 2025 2026 సంవత్సరానికి సంబంధించి. ఓకే, మరి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, పేమెంట్ ఎట్లా కట్టాలి, ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరిని కన్సర్న్ కావాలి, ఎన్ని కోర్సులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అంటే అడ్మిషన్స్ నడుస్తున్నాయి, ఇట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియోలో లాస్ట్ వరకు చూడండి. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదిగోండి, నేను నోటిఫికేషన్ అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. ఇదిగోండి, ఇక్కడ చూడొచ్చు మనం కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్లో తెలంగాణ వరంగల్ నుంచి మనం ఈ నోటిఫికేషన్ అయితే చూడొచ్చు. 2025-26 సంబంధించిన అకాడమిక్ ఇయర్లో. సో ఇక్కడ అలైడ్ హెల్త్ సైన్స్ ఇక్కడ మనం చూడొచ్చు బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్కి సంబంధించి. మరి ఇవి ఏమేమి ఉన్నాయి కోర్సుకి సంబంధించి అంటే కూడా మనకి ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కనబడుతుంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. లాస్ట్ వరకు చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి, లిస్ట్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ వచ్చేసి 15 రకాలుగా ఉన్నాయి మనకు. ఇక్కడ బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బీఎస్సీలో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, బీఎస్సీలో అనెస్థీషియా టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఇట్లా మనకి 15 రకాల కోర్సెస్కి సంబంధించి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు అలైడ్ సైన్స్ కోర్సెస్ కింద అడ్మిషన్స్ అయితే కోరుచున్నారు. ఓకే, సో ఎవరైతే ఇది చేద్దామనుకున్నారో వాళ్ళందరికీ ప్లీజ్ షేర్ చేయండి. తక్కువ టైం ఉంది. ఇదిగోండి, ఇక్కడ మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ చూడొచ్చు అండ్ ఏ టైం వరకు అనేది అప్లికేషన్ చేయొచ్చు అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ వెబ్సైట్ కూడా ఇదే. అండ్ ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. అఫ్ కోర్స్ ఇంటర్మీడియట్ 10+2 వాళ్ళు సైన్స్ వాళ్ళు అయితే దీనికి ఎలిజిబిలిటీ. కొంచెం పైకి స్క్రోల్ చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ 10+2లో మనకి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్. సో ఈ గ్రూప్స్ అంటే ఈ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ. లేదా కింద మనకి 10+2లో సిబిఎస్ఈ కానీ ఐసిఐ ఈ బోర్డు వీళ్ళందరూ కూడా మనకు ఎలిజిబుల్ అవుతారు. నేను ఏమైనా మిస్టేక్ చెప్పడంలో మీకు ప్రాబ్లం అనిపిస్తే ఈ నోటిఫికేషన్ కూడా క్లియర్గా చదువుకోండి. అండ్ ఏజ్ లిమిట్ కూడా చూస్తే మినిమం 17 సంవత్సరాలు ఉండాలి. 31 డిసెంబర్ 2025 వరకు అప్ టు మన ఇష్టం. అండ్ ఇది కోర్సు డ్యూరేషన్ చూడొచ్చు. 4 years ప్లస్ 6 months ఇంటర్నల్షిప్స్ అండ్ బీపీటీ కోర్స్కి ఉంటుంది. అండ్ 3 years ఫర్ బీఎస్సీ ఎంఎల్టీ కోర్సెస్కి ఉంటుంది. అండ్ 4 years ఇంక్లూడింగ్ పీరియడ్ అండ్ కంపల్సరీ ఇంటర్నల్షిప్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇదంతా జాగ్రత్తగా మీరు నోటిఫికేషన్ అయితే ఫస్ట్ చదువుకోండి. అండ్ ఆ తర్వాత మనం ఫీజ్ స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే 2500 రూపీస్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి ఉంటుంది. అండ్ 2000 రూపీస్ ఎస్సీ ఎస్టీ వారికైతే ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, అండ్ అఫ్ కోర్స్ ఇవంతా కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. అండ్ లిస్ట్ ఆఫ్ అండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు పెడతారు అంటే, సో ఇక్కడ మన వెబ్సైట్ను ఫాలో కమ్మని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కింద మనం చూడవచ్చు. ఈ బాక్స్లో ఏమేమి సర్టిఫికెట్లు మనం అప్లోడ్ చేయాలి, ఎంత సైజులో, ఏ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలనేది కూడా మనకి ఈ పాయింట్లో మనం క్లియర్గా చూడవచ్చు. ఓకే, సో అఫ్ కోర్స్ ఇప్పుడు మనం ఒక్కొక్క పాయింట్ అంటే ఎట్లా అప్లికేషన్ చేయాలి, ఫీజు పేమెంట్ ఎట్లా చేయాలి, ఏమేమి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలనేది కూడా చెప్పుకుంటూ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రండి ఆలస్యం లేకుండా. అండ్ అంతేకాకుండా మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇదిగోండి, ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. పేమెంట్ సెక్షన్ కానీ అప్లికేషన్ సరిగా సబ్మిట్ కాకపోయినా ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇదిగోండి, మనకు స్టెప్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మొబైల్ అండ్ ఈమెయిల్ అయితే రిజిస్ట్రేషన్ అయితే మనం చేసుకోవాలండి. ఓకేనా, సో దీని మీద క్లిక్ చేస్తున్నా. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్, ఆ తర్వాత ఇట్లా సర్టిఫికేట్స్ అప్లోడ్, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఓకేనా, సో ఎటువంటి మీకు సందేహం లేకుండా క్లియర్గా పాయింట్ టు పాయింట్ అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ మీకు ఇది ఒక్కటి మాత్రమే ఉంటుంది బ్రాంచ్. ఓకేనా, సో బ్రాంచ్ ఒకటి మాత్రమే ఉంటుంది, అది సెలెక్షన్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సెలెక్షన్ చేయండి. తర్వాత మొబైల్ నెంబరు, సేమ్ మొబైల్ నెంబర్ కింద ఎంటర్ చేయండి కన్ఫర్మేషన్ కోసం. అండ్ జనరేట్ ఓటీపీ అనండి. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తే అది తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఈమెయిల్ ఐడి కూడా 2 సార్లు మనం ఎంటర్ చేయాలి. జనరేట్ ఓటీపీ అనండి. మెయిల్ కూడా ఓటీపీ వస్తే తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేసేసి ఆ క్యాప్చా అనేది అక్కడ ఎంట్రీ చేసేసి ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, సో ఇది చాలా జాగ్రత్తగా ఇక్కడ ఎంట్రీ చేయండి. ఎందుకంటే ఈ పాస్వర్డ్స్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్స్ కానీ ఇవన్నీ కూడా ఈ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓకే, అయితే ఈ విధంగా మీకు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందని ఉంటుంది. అండ్ మొబైల్ చూడండి, ఇక్కడ రూల్ నెంబర్ వచ్చి ఆల్రెడీ మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది. సో ఆ రూల్ నెంబరు, ఈ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు ఓకే అవి ఎంట్రీ చేయండి.
అండ్ ఇక్కడ కేటగిరీ, సో మీ క్యాస్ట్ ఏదనేది ఇక్కడనే సెలెక్షన్ చేసుకోవాలి. సబ్ క్యాస్ట్ అనేది నెక్స్ట్ పేజ్లో ఉంటుంది. ఓకే, క్యాస్ట్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత క్యాప్షన్ ఎంట్రీ చేసేసి మళ్ళీ ఇక్కడ ది బ్లూ కలర్ వ్యాలిడేట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే, సో ఈ విధంగా నెక్స్ట్ పేమెంట్ తీసుకెళ్లాలని మీకు ఎంత ఫీజు ఏంటిది అనేది మీ సెలెక్షన్ చేసుకున్న క్యాస్ట్ని బట్టి అయితే మీకు కనబడుతూ ఉంటుంది. ఓకే, అండ్ పేమెంట్ అయితే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అన్ని ద్వారా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేయండి పేమెంట్. ఓకే, అండ్ ఓకే చేసేసేయండి. సో మళ్ళీ ఈ పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంట్రీ చేయాల్సి వస్తుంది. స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రూల్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ రావడం అయితే జరిగింది. మీ మొబైల్కి తీయండి, చూడండి, వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి ఎంట్రీ చేసిన తర్వాత. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఇక్కడ నాకు కామెంట్లో అడగండి, ఎందుకంటే చిన్న కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఏం కన్ఫ్యూజ్ కావద్దు. సో ఈ విధంగా ఆ డీటెయిల్స్, రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఇందాక మనం ఎంట్రీ చేసిన కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తాయి. రాన్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ యొక్క జెండర్, మీ యొక్క కేటగిరీ ఆటోమేటిక్గా వచ్చింది. అండ్ లోకల్ ఏరియా, ఓకే, లోకల్ ఏరియా తెలంగాణ వాళ్ళైతే మనం తెలంగాణకు సంబంధించింది కాబట్టి తెలంగాణ సెలెక్షన్ చేసుకుంటే, అదర్స్ అయితే అదర్స్. అండ్ మైనారిటీ వాళ్ళు అయితే ముస్లిం అని పెట్టుకోండి, లేకపోతే లేదు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత మొబైల్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ స్టార్ మార్కుని ప్రతిదీ కూడా మనం ఎంటర్ చేయాలని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఆధార్ నెంబరు, ఆ తర్వాత పేరెంటల్ యొక్క ఇన్కమ్. ఇక్కడ ఇచ్చిన స్లాబ్లలో మీ పేరెంటల్ యొక్క ఇన్కమ్ ఎంతవరకు ఉంటుంది, 1 lakh బిలోనా, 1 to 2 lakhs, 2 lakhs ఎబోనా అనేది మీరు చూజ్ చేసుకోండి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, అది ఇక్కడ స్టార్ మార్క్ లేదు కదా అని అంటే అక్కడ అటాచ్మెంట్ అడుగుతుందండి, ఖచ్చితంగా ఇన్కమ్ ఉండాలి. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే ఎస్ పెట్టుకోండి, వాళ్ళ కోటాకు సంబంధించిన వాళ్ళు, రెడ్డిస్ రావుస్ వాళ్ళు అయితే, లేకపోతే నో పెట్టేసుకోండి. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ యొక్క సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే మాత్రమే. ఓకే, అండ్ పక్కన వచ్చేసి మళ్ళీ క్యాండిడేట్ నేమ్, క్యాండిడేట్ యొక్క ఫాదర్ నేమ్, అండ్ ఇక్కడ క్యాష్ సబ్ కేటగిరీ. ఓకే, సో సబ్ కేటగిరీ అయితే ఎంట్రీ చేయండి, క్యాష్ సర్టిఫికేట్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వచ్చింది. అండ్ మీ యొక్క ఫుల్ అడ్రస్ కూడా ఇక్కడ ఎంట్రీ చేయండి, స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్, హౌస్ నెంబర్ అవన్నీ కూడా. అండ్ తర్వాత ఇక్కడ చూడండి ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్. తర్వాత ఎస్ఎస్సి మంత్ ఆఫ్ పాస్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్. ఎట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ మంత్ ఆఫ్ పాస్, ఇంటర్మీడియట్ ఇయర్ ఆఫ్ పాస్. ఓకే, అండ్ ఇంటర్మీడియట్ బోర్డు, ఇంటర్మీడియట్ పాస్ టైపు, సో సింగిల్ అటెంప్టా డబుల్ అటెంప్టా అనేది అలా చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కూడా మీరు ఎంటర్ చేయాలి. ఓకే, ఏ డౌట్స్ ఉన్నా చూద్దా నాకు కామెంట్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ మార్క్స్, సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ ఎంటర్ చేయాలి. ఎక్స్క్లూడివ్ లాంగ్వేజెస్ కాకుండా ఇక్కడ మీ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అయితే ఎంట్రీ చేసేసి విత్ ప్రాక్టికల్స్ ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విత్ ప్రాక్టికల్స్తో ఈ విధంగా నేను ఎంట్రీ చేసి చూపెడుతున్నా. అట్లా మీ ఇంటర్మీడియట్లో మీ యొక్క సబ్జెక్టులకు ఎన్ని మార్కులు అనేది మీరు ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్లాసు, ఇయర్ ఆఫ్ ఉంది కదా. అండ్ 12th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అండ్ 11th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, 10th క్లాసు, 9th క్లాసు. సో పక్కనే సేమ్ నేమ్ ఆఫ్ ద స్కూల్ ఆర్ బోర్డు, ఏ బోర్డు, ఏ స్కూలు, లేదా ప్లేసు, ఏ డిస్టిక్, ఏ స్టేట్లో చదివారు అనేది ఇట్లా 4 yearsకి సంబంధించిన డేటా అనేది వారికి మనం ఇవ్వాల్సి ఉంటుంది. 9th, 10th, 11th, 12th. సో కొందరు 12th ఒకటి చదువుతారు, 11th ఒకటి చదువుతారు. అందుకే ఈ బాక్స్ అనేది సపరేట్గా ఇవ్వడం అయితే జరిగింది. కొందరు అనుకోని కారణాల వల్ల మధ్యలో ఒక గ్యాప్ వస్తుంది, ఒక 1 year చెప్పలేం కదా. అందుకే ఈ పేజ్ అనేది కూడా, ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ మీకు ఎంట్రీ చేసి కూడా క్లియర్గా చూపెడుతున్నా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్లో అడగండి, మరీ చెప్తున్నా. సో ఇక్కడ సబ్జెక్ట్స్ ఎక్స్క్లూడివ్ లాంగ్వేజెస్ అర్థమవుతుందా, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, అండ్ ఇంగ్లీష్ కాకుండా, ఎందుకంటే మనకు ఎక్స్క్లూడివ్ లాంగ్వేజ్ అంటున్నాడు కాబట్టి, రైట్. సో తర్వాత అండ్ ఇవన్నీ మనం ఎంట్రీ చేసాం. ఆ తర్వాత ఇక్కడ మనం ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బటన్ ఉంది కదా, ఆర్ఎంఆర్క్ బ్లూ కలర్, సో దాని మీద క్లిక్ చేయాలి. మనం అప్లోడ్ సెక్షన్కి వెళ్తుంది, ఎక్కడ ఉందో తీసుకొచ్చి ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అక్కడ ఎంత సైజు, ఎంత కేబీలో అప్లోడ్ చేయాలని క్లియర్గా
ఉంది. సో ఇవన్నీ ఓకే ఉంటాయి అనుకుంటే ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, చాలా సింపుల్గానే ఉంటుంది, మీకు పెద్దగా అనిపిస్తుంది, కానీ అప్లోడ్ చేసే సర్టిఫికేట్సే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. అండ్ సేవ్ అండ్ ఎగ్జిట్ కొడితే ఇక్కడ వరకు సేవ్ అవుతుంది అండ్ ఎగ్జిట్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ రిజిస్ట్రేషన్ నెంబర్, రూల్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ రావాల్సి ఉంటుంది. పెద్దగా ఏం నష్టం ఏం లేదు. సో డైరెక్ట్ అప్లోడ్ సర్టిఫికేట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇందాక మనం ఎంటర్ చేసిన చాలా డీటెయిల్స్ ఆటోమేటిక్గా పైనకి వస్తాయి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఎస్ఎస్సి మెమో ఉంటుంది. ఓకే, సో ఇంటర్మీడియట్ మెమో, స్టడీ 9th to 10th క్లాస్ స్టడీ, ఇంటర్మీడియట్ స్టడీ, ట్రాన్స్ఫర్, ఇంటర్మీడియట్ టీసీ ఉంటుంది కదా, ఇంటర్మీడియట్ టీసీ, సో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, పేరెంటల్ ఇన్కము, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంటే పెట్టండి, స్టార్ మార్క్ ఏం లేదు. మైనారిటీ వాళ్ళు అక్కడ వేసి పెట్టుకుంటే ఇక్కడ ఖచ్చితంగా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అండ్ ఆధార్ కార్డు, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఆ సర్టిఫికేట్స్ ఎంటర్ చేయాలి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళ అయితేనే. సో ఇట్లా ఇవన్నీ కూడా మనం పీడిఎఫ్లో ఖచ్చితంగా వాడు మెన్షన్ చేసిన ఫార్మాట్లో అండ్ సైజులలో అప్లోడ్ చేయాలి. స్టార్ మార్క్ ఉన్నాయి ఖచ్చితంగా ఎంటర్ చేయాలండి. ఇదిగోండి ఇక్కడ ఇన్కమ్ కూడా ఖచ్చితంగా అడుగుతుంది. ఇవన్నీ మనం అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తే ఇందాక మనం అనుకున్నట్టుగా మళ్ళీ రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబరు అవన్నీ ఎంటర్ చేస్తే మళ్ళీ కూడా ఇదే పేజ్కి వస్తుంది. కానీ సబ్మిట్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు, చాలామంది మిస్టేక్ కొడతారు. సో కంటిన్యూగా మీరు సబ్మిట్ కొట్టేసేయండి. ఇక్కడ ప్రింట్అవుట్ తీసుకున్న మీకు అప్లికేషన్ చేసిన కిందకే అనిపిస్తుంది. నో, అట్లా చేయొద్దు ఎప్పుడే కానీ. సబ్మిట్ ఖచ్చితంగా కొట్టాలి. అప్లికేషన్ సబ్మిట్ కొడితే ఇదిగోండి ఎగ్జిట్ అయ్యి ఆటోమేటిక్గా ఈ విధంగా మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో ఇది సేవ్ అండ్ ఎగ్జిట్ కొడుతున్నారు కానీ అప్లికేషన్ సబ్మిట్ కొడతలేరండి. లాస్ట్ టైం చాలామంది ఫోన్ చేయడం అయితే జరిగింది ఈ విషయంలో. ఈ తప్పు అయితే అసలు చేయొద్దు. ఓకేనా? సో ఇదే అండి మొత్తానికైతే మనకు కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీలో అలైడ్ కోర్సుల కింద మనకి ఏమేం కోర్సెస్ ఉన్నాయి, ఎట్లా అప్లికేషన్లో ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఓకే అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన నేను అనుకుంటున్నా. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ వీడియోని మరికొందరికి షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు పొందాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.